హలో ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే స్పెషల్ కింద మీ ఇంట్లో ఏం కర్రీ వండుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇవాళ మా హస్బెండ్కి ఇష్టమని ఆనపకాయని పాలేసి వండుతున్నాను. మా ఇద్దరికి ఆనపకాయ మొత్తం అయితే ఎక్కువ అయిపోతుందని అందులో సగం పెచ్చు తీసుకుని నీట్గా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టేసాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని అయితే అందులో వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఈ కారం ప్లేస్లో మీకు నచ్చితే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా హస్బెండ్కి కారం అయితేనే ఇష్టమని నేను కారం వేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత చిక్కటి పాలు వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి దింపేసుకోవడమే. సింపుల్‌గా ఆనపకాయ పాలు కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎంతమందికి కర్రీ ఇష్టమో